తప్పకుండా ఇది చాలా సిగ్గుసేటుతారుగా వ్యవహారం. ఈవేళ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం మొత్తం ఉలిక్కిపడేటువంటి సిగ్గుపడేటువంటి చర్య. ఈవేళ పౌర సమాజం అంతా కూడా తల ఉంచుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాని మీద నమ్మకున్నటువంటి ప్రజలు కూడా ఈవేళ విశ్వాసం సన్నగిల్లింది. ఏదైతే సిట్ అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని చెప్పి ఆ సిట్ని కూడా అవమానం చేశారు. ఈవేళ ఇది కేవలం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పట్టుకోకుండా లేనిపోలు సత్యంబాబు మీద పెట్టి దీన్ని తప్పుత్రోవ పట్టించి ఇది నీరుగార్చేటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఈవేళ ఏదైతే ప్రభుత్వం ఆవేళ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఆవేళ మీరు గట్టిగా అడిగారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము బయటికి తీస్తాం, నిందితులు పట్టుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలిపినటువంటి ఆనాటి ప్రతిపక్షం ఈనాటి ముఖ్యమంత్రి ఈవేళ సరైనటువంటి చర్య తీసుకోలేకపోయారు. అలాగే నిందితులు పట్టుకోలేరు అంటే ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ పౌర సమాజం అంతా కూడా మీరంతా కూడా ఈ సమాజంలో మేలుకొల్పాలి, ఈ సమాజాన్ని ప్రేరేపించాలి. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అక్రమాలని ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి ఇలాంటి వ్యవహారాలని పౌర సమాజం మీరైనా రోడ్ల మీదకి వచ్చి ఈ సమాజాన్ని ఈ స్టేషన్లు ఈ కోర్టులకి న్యాయ వ్యవస్థని మీరు ప్రశ్నించండి. ఆనాడే ఈ కోర్టులు కానీ ఈ పోలీస్ స్టేషన్లు కానీ సిగ్గుపడి తల వంచుకొని పౌర సమాజానికి న్యాయ నిర్ణయం చేసేటువంటి అధికారం ఈ పౌర సమాజానికి ఇస్తారు. పౌరులు ఏం చేయాలో న్యాయం ఎలా ఉండాలో పౌర సమాజం నిర్ణయించి తగిన నిర్ణయం చేసి వాళ్ళు ఏం చేయాలంటే పౌర సమాజం ఇష్టం ప్రకారంగా న్యాయం జరిగేటట్టు చేయాలి. ఇది